పెద్ది సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు మళ్ళీ పుడతామా ఏంటి అనే ఈ డైలాగ్ వినడానికి బానే ఉన్నా మనం నిజంగా ఒక్కసారే పుట్టి ఒక్కసారే చనిపోతామా? సరే, భారతదేశంలో ఒక మహిళ చనిపోయిన కొన్నేళ్ల తర్వాత మళ్ళీ జన్మించిందని చెబితే మీరు నమ్ముతారా? అంతకంటే ముఖ్యంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారే స్వయంగా ఈ పునర్జన్మ కథ నిజమని అంగీకరించారని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆసక్తికరమైన కథ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దానికి ముందు వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ రోజు మనం శాంతిదేవి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈమె కథ భారతదేశంలోని మేధావులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులను కూడా ఆశ్చర్యపరిచింది. శాంతిదేవి 1926 డిసెంబర్ 11న ఢిల్లీలో జన్మించింది. విచిత్రమేమిటంటే ఆమెకు 3 ఏళ్ల వరకు అస్సలు మాటలు రాలేదు. కానీ 4 ఏళ్ల వయసు రాగానే తనుంటున్న ఇల్లు తనది కాదని, తన అసలు ఇల్లు ఢిల్లీకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురలో ఉందని చెప్పడం మొదలుపెట్టింది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. శాంతిదేవి గత జన్మలోని తన భర్త, బిడ్డ గురించి తన తల్లిదండ్రులకు వివరించింది. పునర్జన్మల గురించి మనం సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఒక చిన్నారి తన గత జన్మ గురించి ఇంత లోతుగా చెప్పడం ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? అయితే ఆ చిన్నారి శాంతిదేవి మధురలో తన భర్తకు బట్టల దుకాణం ఉందని, తనకు తాను చౌబేన్ అని పిలుచుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే తన భర్త పేరు చౌబే అని చెప్పేది. అంతేకాదు, తన బిడ్డకు జన్మనిచ్చిన 10 రోజుల్లోనే తాను మరణించానని కూడా ఆమె చెప్పింది. 4 ఏళ్ల చిన్నారి ఇలాంటి మాటలు చెబితే ఎవరైనా పట్టించుకోరు. కానీ ఆమె ప్రతిరోజూ పాత విషయాలను గుర్తు చేస్తూనే ఉంది. ఉదాహరణకు, భోజనం చేసేటప్పుడు మధురలోని ఇంట్లో చేసే రకరకాల స్వీట్ల గురించి, తన తల్లి బట్టలు వేస్తుంటే గత జన్మలో తనకిష్టమైన బట్టల గురించి మాట్లాడేది. అంతేకాదు, తన గత జన్మ భర్తకున్న 3 ప్రత్యేక లక్షణాలను కూడా ఆమె చెప్పింది. ఆయన రంగు తెల్లగా ఉంటుంది, ఎడమ చెంపపై పెద్ద మచ్చ ఉంటుంది, మరియు కళ్లద్దాలు ధరిస్తారు. ఇలా ఇవన్నీ కాకతాళీయంగా అనిపించినా మధురలో ద్వారకాధీశ ఆలయం ఎదురుగా ఆయనకు బట్టల దుకాణం ఉందని ఆమె చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. శాంతిదేవి మాటలు విని తల్లిదండ్రులు కంగారుపడ్డారు. చివరకు ఆమె పాఠశాల హెడ్ మాస్టర్ మధురకు వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నారు. మధుర బయలుదేరిన హెడ్ మాస్టర్ మధురలో అచ్చం శాంతిదేవి చెప్పిన లక్షణాలున్న ఒక వ్యాపారిని కలుసుకున్నాడు. ఆ వ్యాపారి భార్య లుగ్దీదేవి 9 ఏళ్ల క్రితం బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. ఆ వ్యాపారి పేరు కేదార్నాథ్ చౌబే. దాంతో హెడ్ మాస్టర్ చౌబేని శాంతిదేవి దగ్గరకు తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ కలుసుకున్న ఆ సమయం ఒక సంచలనం. ఎందుకంటే ముందు కేదార్నాథ్ తన తమ్ముణ్ణి తనలా పంపి శాంతిదేవి చెప్పేది నిజమా కాదా అని టెస్ట్ చేయాలని చూశారు. కాని శాంతిదేవి అతన్ని గుర్తుపట్టి తను అసలైన తన భర్త కాదని చెప్పేసింది. ఆ తర్వాత కేదార్నాథ్ను చూసి ఆమె కన్నీటి పర్యంతమైంది. తన గత జన్మలోని సంఘటనలు, ఆఖరి క్షణాల్లో జరిగిన ఆపరేషన్లు, చికిత్సల గురించి ఆమె వివరించింది. దాంతో ఎక్కడో ఉన్న ఈ చిన్నారికి అంతటి క్లిష్టమైన విషయాలు ఎలా తెలుసుంటాయని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కేదార్నాథ్ శాంతిదేవితో ఒంటరిగా మాట్లాడారు. తమకు మాత్రమే తెలిసిన విషయాలు, గత జన్మలోని వారి వివాహం, వ్యక్తిగత విషయాల గురించి ఆమె చెప్పినప్పుడు శాంతిదేవి తన భార్య లుగ్దీదేవియేనని ఆయన నమ్మారు. ఈ కథ అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించింది. 1930ల కాలంలో స్వతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో ఈ వార్త అగ్నిలా వ్యాపించింది. దీని గురించి తెలుసుకున్న మహాత్మా గాంధీ గారు పరిశోధించడానికి 15 మందితో ఒక కమిటీని నియమించారు. 1935 నవంబర్ 15న ఈ కమిటీ శాంతిదేవిని తీసుకుని మధుర వెళ్ళింది. స్టేషన్లో దిగగానే ఆమె కేదార్నాథ్ అన్నయ్య బాబురాం చౌబేని గుర్తుపట్టింది. ఆమె ఇంటికి వెళ్లే దారి, మార్పులు అన్నీ ఖచ్చితంగా చెప్పింది. ఆమెను పరీక్షించడానికి జడ్జ్ రూమ్ ఎక్కడని అడిగితే ఖచ్చితంగా టాయిలెట్ వైపు చూపింది. కటోరా అంటే ఏంటని అడిగితే అది మధుర చౌబే కుటుంబంలో ఒక రకమైన పరోటా అని చెప్పింది. ఆ కుటుంబంలో మాత్రమే వాడే ఆ పదాలను ఆమె చెప్పడం అందరినీ నివ్వెరపరిచింది. తాను గత జన్మలో స్నానం చేసిన బావిని, డబ్బులు దాచిన ప్రదేశాన్ని ఆమె చూపించింది. అయితే ఆమె డబ్బులు దాచిన ప్రదేశంలో వెతికి చూడగా ఆ ప్రదేశంలో డబ్బులు లేకపోయినా తన భార్య మరణం తర్వాత తానే ఆ డబ్బులు తీసుకున్నానని కేదార్నాథ్ ఒప్పుకున్నారు. ఇవన్నీ చూసిన కమిటీ శాంతిదేవి లుగ్దీదేవి యొక్క పునర్జన్మేనని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ప్రముఖ రీఇన్కార్నేషన్ శాస్త్రవేత్త ఇయాన్ స్టీవెన్సన్ ఈ కథ నిజమని ధృవీకరించారు. విమర్శకులు మొదట దీన్ని నమ్మకపోయినా పరిశోధన చేశాక నిజమేనని ఒప్పుకున్నారు. శాంతిదేవిలాగే ప్రపంచంలో మరిన్ని పునర్జన్మల కథలున్నాయి. ఉదాహరణకు అమెరికాలోని సన్నీ, భారత్లోని మజ్ను, బ్రెజిల్లోని మార్టా
ఇలాంటి చాలా కథలున్నాయి. అవి కూడా వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మరి శాంతిదేవి కథ విన్న తర్వాత మీకేమనిపించింది? పునర్జన్మ నిజమని నమ్ముతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ మరియు స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి.